కూర్చొని ఉన్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్ అండ్ హైదరాబాద్ ట్రెండ్స్ ఛానల్లో మన కాటేదాన్ దగ్గర జల్పల్లి దగ్గర ఉన్న లొకేషన్లోనైతే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి కంప్లీట్లీ హ్యాండ్మేడ్తో అనమాట. లైక్ ఒక యూనిక్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకి విగ్రహాలు ఇక్కడ దొరికిపోతాయి. అండ్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ ఇట్లాంటి నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కిషోర్ ద రైడర్ మన రైడింగ్ వీడియోస్ కూడా పడిపోతాయి. సో అది కూడా ఫాలో అయితే కొట్టూరు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ కోసం. అండ్ కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఫర్ పెయిడ్ ప్రమోషన్స్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఫార్ చాలా తక్కువ ప్లేసెస్లోనైతే మనకి కలరింగ్ వర్క్ అయితే అయ్యింది. అండ్ మనకి బాడీ కలర్ అంటే డిజైన్ మనకి అంతా తెలిసిపోతుంది విగ్రహాలను చూస్తుంటే. ఇంకొంచెం ఐస్, ఇంకొంచెం గోల్డ్ ఫినిషింగ్ అయితే వర్క్ పెండింగ్ ఉంది. బట్ అదర్వైజ్ చూస్తే మనకి చాలా డిఫరెంట్ వెరైటీ అండ్ యూనిక్గా అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహాలు అయితే తయారయ్యాయి. సో మన గణపతి పప్పకి ఇంకా జస్ట్ 2 months ఉంది. అండ్ ఆల్రెడీ పెద్ద పెద్ద షెడ్లలో భారీ భారీ వినాయకులు కూడా తయారవుతున్నాయి. అండ్ ఈ వీడియోస్ ఈసారి ఇంకొంచెం డీటెయిల్ లెవెల్లో కవర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో షార్ట్ వీడియో అంటే 4 minutes లోపే ఉంటుంది వీడియో కూడా. సో వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు తెలిసిన ప్లేసెస్లో ఏమన్నా యూనిక్గా కనిపిస్తే లొకేషన్ నాకైతే కమెంట్స్లో పెట్టండి. మోస్ట్ ప్రాబ్లీ లైక్ హైదరాబాద్ సరౌండింగ్స్ ఎక్కడున్నా కానీ మనమైతే వచ్చేసి వీడియో బ్లాగ్ చేసి అయితే పెట్టేస్తాము. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి రావణాసురుడు సో వీణ వాయిస్తుంటే వినాయకుడు పైన శివుడు అవతారంలో ఉన్నాడనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి సింహం మీద, అండ్ ఇక్కడ వచ్చేసి స్పైడర్ మ్యాన్ క్రాబ్ పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. చాలా బాగుంది. ఇంకా మెయిన్ ఐస్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, అందుకే మీకు కొంచెం ఇన్కంప్లీట్గా లైట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గరుడ నెమలి మీదన సో ఇక్కడ కొంగ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి నెలవంక మీద కూర్చొని ఉన్నాడు, అంటే చంద్రుడి మీద కూర్చొని ఉన్నాడు అనమాట. సో డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చింది. అండ్ చాలా కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంటాయి హైట్ ఉన్నా కానీ విగ్రహాలు. అండ్ ఇక్కడ వచ్చేసి మన బజరంగ్ బలి జై శ్రీరామ్. సో శ్రీరాముడు అవతారంలో నించొని ఉన్నాడు అనమాట వినాయకుడు బజరంగ్ బలి మీద. అండ్ ఇక్కడనేమో ఒక గొరిల్లా పైన, కాకపోతే వానరుడు అనుకుంటా, సారీ గొరిల్లా కాదు. సో వానరుని మీద నించొని ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి క్యామెల్. అండ్ ఇక్కడ ఒక అసురుని నెత్తి పైన నాట్యం ఆడుతున్నాడు, అంటే బేసికల్లీ మన శ్రీకృష్ణుడు అవతారం. అండ్ ఇక్కడికి వస్తే తాంబేల్ పైన నించొని అయితే ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మల్లన్న స్వామి పక్కన వినాయకుడు. చాలా బాగుంది, అంటే యూనిక్గా చాలా బాగుంటుంది. చాలామంది మల్లన్న స్వామిని పెడతారు. సో సబ్స్క్రైబ్ చేయండి.